పన్నెడు ఇడతావా లేదా? మాట్లాడు మాట్లాడు. లోబడ్ లోబడ్ ఆ పాపన్నడు లోబడిపో లోబడిపోయిగా. ఏడవడానికి కూడా ఆ పాప పైకి వెళ్ళొద్దు. లోబడిగా లోబడు లోబడిపో. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఆ చిన్న బిడ్డను దర్శించండి, ముట్టండి. ఆ బిడ్డ ఆయుష్ పొడిగించి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇడు యేసు నామములో ఇడు. నీ పేరు చెప్పు. నీ పేరేంది? ఏం పేరు నరేష్? అనిత. అనిత మీద ఉంటావా పోతావా? మాట్లాడు. జీవస్తోత్రం. సంపూర్ణ ఆయురారోగ్యం స్వస్థ ప్రకటిస్తున్న ఆ బిడ్డ అరికాల నుంచి తల వరకు విడుదలిస్తూ సంపూర్ణ స్వస్థ ప్రకటిస్తున్న ఆమేన్. అనితలే అదే స్పిరిట్ నిండుకున్నది. చిన్నపిల్లల అగో కళ్ళు కూడా తిరుగుతారు. చూడు పడుతుంది. పోయిగా ఆపరేషన్ ఇట్లా అయి ఉంటే ప్రాబ్లం అవుతుంది. నరేష్ ఉంటావా చిన్న పాప మీద? మాట్లాడు. ఉంటావా వెళ్ళిపోతావా? మాట్లాడు. నువ్వు మాట్లాడవచ్చు నరేష్. పడిపోతుంది. ఇద్దరు బొర్రుతారు. ఆ పాప ఈ రాత్రి వచ్చారు. ఈ పాపం ఎందుకు ఊకుంటే స్పిరిట్సే నాకు తెలుసు కదా. అగో తల్లికి పిల్లకి ఇట్లా ఈ స్పిరిట్స్ అటాక్ అయినాక ఎంత కష్టమవుతుంది. మందులతో కాదు కదా. నేను ముట్టుకున్నానా? నేను ఇక్కడి నుంచి మాట్లాడినా తిమ్మంపేటలో బొరుకుతుంది. అదో ఈమె ఎడతాను. ఆమె నుంచి ఈమెకు వచ్చేసింది. మనం చూస్తూనే ఉన్నాం దేవుని కార్యాలు. నమ్మాలి యేసు ప్రభు నిజమైన దేవుడు అని. అగా చూడు విడుదల ఇస్తున్నావు. ఆగిపో. విడుదల ఇస్తున్నాను. నరేష్ నా మాట తీసుకో. ఈ చీకట్లో చలిలో చిన్న పాపను పెట్టుకొని తిరగవు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి, నేను ఎత్తుతా. ఆ చిన్న పాపని ఇడతావా? ఇస్తావా? నోటితోటి మాట్లాడు. అగో ఆ చిన్న పాప అగో గట్లా బొరుతంటే నరేష్